sound. మరి ఈ కోసం చెప్పేది మరి ఇప్పుడే బీసీలో కలపడానికి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన వేమన సంక్షేమ సంఘం మన రెడ్డి సోదరులందరి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి స్పాన్సర్గా స్వాతి ప్రమోటర్స్ తరఫున మేము చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని మన రెడ్డి సోదరులు అందరూ ఉపయోగించుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేసి దాదాపు మన విశాఖపట్నంలో 3,36,000 మంది రెడ్డి సోదరులు ఉన్నారు. అలాగే జిల్లాలో 5 జిల్లాల నుంచి కూడా అందరూ వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి కుదుర్చుకోవడానికి ఒక మంచి అనువైన ప్లేస్ కాబట్టి తప్పకుండా వినియోగించుకోవాల్సిందిగా రెడ్డి కుటుంబ పెద్దలందరినీ కూడా కోరుతున్నాం. దాంతోపాటు 25న జరిగే రెడ్డి పిక్నిక్ని పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి రెడ్డి కులస్తులందరినీ కోరుతున్నాం. ముఖ్యంగా రెడ్డి పిక్నిక్ వేమన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద స్థాయిలో కూడా విశాఖపట్నంలో శివాజీ పార్కులో రేపు 25వ తారీఖున మరి కొత్త బోర్డు వచ్చిన తర్వాత ప్రెసిడెంట్గా గురుమూర్తి రెడ్డి గారు, సెక్రటరీగా రామకృష్ణారెడ్డి గౌతమి, మరి అలాగే పెద్దలు ప్రసాద్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, ఈ కుమారెడ్డి గారు అందరూ ఆధ్వర్యంలో ఆల్రెడీ ఒక 5-6 సార్లు 5 years ఈ రెడ్డి మ్యారేజ్ బ్యూరో జరపడం జరిగింది. మరి ఇప్పుడు యువకులు మా స్వాతి ప్రమోటర్స్ కృష్ణారెడ్డి గారు, అలాగే పెందుర్తి శాఖ భీమారెడ్డి గారు, మరి వీళ్ళంతా కూడా యాక్టివ్ పార్ట్ తీసుకొని ఇంకా కూడా గట్టిగా ఈ కార్యక్రమాన్ని మనం కంటిన్యూ చేద్దాం, మేమున్నాం చేయడానికి ఇన్వెస్ట్ చేయడం అని చెప్పని వీళ్ళు రావటం ఎంతైనా సంతోషంగా పరిణామం. మరి తప్పనిసరిగా ఏది జరిగినా హెడ్ క్వార్టరు లేకపోతే జిల్లా హెడ్ ఆఫీసు వేమ సంక్షేమ సంఘం యాసిలిమెట్టలో ఉంది. మరి దీని తరపున ఎవరు రెడ్డి సోదరులు ముందుకొచ్చినా